నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో మనం కొంతమంది సెలబ్రిటీస్ని తీసుకుంటే వాళ్ళు ఎక్కడ మాట తొణకరండి, తొణకలేదు కూడా. కొంతమంది, అందరి గురించి కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ అలానే ఉన్నారు. ఈ మధ్య గొడవలకి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడే వాళ్ళని మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు తమన్ కూడా అందులో ఒకరనే మనం అనుకోవచ్చు. ఏది పడితే అది, ఎలా పడితే అలాగా ఆయన ఫాస్ట్గా మాట్లాడరు. బట్ మొన్న ఎందుకు ఆయన కాస్త కోపడ్డారు, సీరియస్ అయ్యారు, కాస్త పరుష పదజాలమే ఉపయోగించారు, మనం చూసాం కూడా. ఎందుకంత కోపం వచ్చింది తమన్కి? తమనికే కాదండి, ఎవరికైనా కోపం వస్తుంది. నెటిజన్లు చేసే కామెంట్స్ అలా ఉంటాయి. ఇప్పుడు ఎవడో జెన్యున్గా మాట్లాడిన పోరా మూసుకొని ఇట్లా ఉంటాయి కామెంట్స్. నీ బతుకు నాకు తెలిసి లేరా అనే. అంటే ఇక సభ్య సమాజంలో సంస్కారము అనేవి ఇంకా అంటే ఏంటంటే ఎక్కడ దొరుకుతాయి అవి చెప్పని కొనద్దాం అనే టైప్ ఉన్నారు జనాలు. అవి లేవు, దొరకవు. ఎందుకంటే అట్లా ఇంకా రాజకీయాల్లో కూడా అలాగే జరుగుతుంది. ఎందుకు మీరు కొంచెం 90s వచ్చిన సినిమాలు మీరు చూస్తే ఎక్కడైనా మార్కెట్లో కానీ ఎక్కడైనా క్లాస్ రూమ్లో కానీ గొడవగా ఉంటే, ఎరా నన్ను అసెంబ్లీ సమావేశాలను చూసారా ఇలా కొట్టుకుంటున్నారు అని అంటాడు వచ్చి మాస్టర్ లోపలికి వస్తూ. అంటే అసెంబ్లీలో ఆ స్థాయిలో ఉంటున్నాయి ఆర్గ్యుమెంట్స్ అనేది అక్కడ రైటర్ చెప్పే ఉద్దేశం, దర్శకుడు చెప్పే ఉద్దేశం. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారంటే నిజమే అని మీరు కూడా అన్నారుగా. సో ఆ పాలకుల నుంచో లేదా ఇంట్లో పేరెంట్స్ నుంచో మొత్తానికి సమాజంలో అలవాటు అయిపోయి అట్లా మాట్లాడుకోవడం. ఎవడైనా బూతులు మాట్లాడలేదంటే ఆడికి బతకడం రాదని అర్థం, వాడికి భాషే రాదని అర్థం. కరెక్టేమో. సో అట్లాంటిది ఏదైనా ఎవరైనా మాట్లాడితే వెంటనే కొంతమంది సరే, ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళకి ఉంటుందండి అంత ఓపిక, సహనం, అంత బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా వాడు పాపం నడకపోతాడు అనుకుంటాడో, లేదంటే లోపలికి వెళ్ళాక ఒక్కసారి ఆ వెంకీ ఆసనం వేసుకుంటాడో తెలియదు. కానీ ఆయన నిజమే కదండి. అసలు అదే అంటానండి, ఒక కార్పొరేటర్కి మీరు ఒక మాట అనండి, నేను కార్పొరేటర్ని, గవర్నమెంట్ వాడిని, నేను ఆ మినిస్టర్ చెప్తా, ఈ ఎస్పీకి ఫోన్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటాడు. చిరంజీవి లాంటి వ్యక్తి అంత స్టేచరు, అంత స్థాయి ఉండి కూడా ఒక్క పరుష పదజాలం ఉండదు, ఒక కామెంట్ ఉండదు, దేనికి రెస్పాండ్ అవ్వడు, ఎవరిని కించపరచు. ఏదో మొన్న ఏదో నాకు కూడా ఒక మనవడు ఉంటే బాగుండు అన్న దానికే పాపం తూర్పు ఆరబెట్టారు ఆయన్ని. ఆరబెట్టారు. తర్వాత ఒకసారి మొన్న ఏదో ఆయన 60 yearsకి ఏదో ఇంటర్వ్యూ చేస్తే, మీరు ఎంతమంది అన్నా ఎందుకు ఏమనంటే, సరే నా మూల నాడేదో తృప్తి పడుతున్నా పడనివ్వండి, దానివల్ల నాకు అంటే కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది, నాకు అది ఇష్టం ఉండదు అని చెప్పేశాడు అన్నారు. బ్రహ్మానందం గారు కూడా ఈ మాట అన్నో నేను విన్నానండి. ఆయన ఇప్పుడు మన వల్ల, మన గురించి ఏదో రాసుకుని, మన వల్ల మనల్ని ఏదో ఒకటి, మన మీద ఒక కథ చేస్తే వాళ్ళకి దాని మీద 4 డబ్బులు వస్తున్నాయి అని అంటే బ్రతకనివ్వండి పో అని అన్నారు బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం సినిమాకి, బ్రహ్మ ఆనందం సినిమాకి చూశాను, ఆ ఇంటర్వ్యూకి చూశాను నేను కూడా. అయితే ఇక్కడ తమన్కి చాలా విమర్శలు ఉన్నాయి. ఎట్లాంటి విమర్శలు అంటే, కాపీ మ్యూజిక్ అని, కొట్టినవే కొడుతూ ఉంటాడు, అవే ట్యూన్స్. నిజంగానే మనం నెటిజన్స్ దగ్గర కూడా చూస్తూ ఉంటాం, ఎప్పుడెప్పుడో పాత సినిమాలు ఏదో ఏదో వేరే భాషలే అవి, ఆ మ్యూజిక్ ఈ మ్యూజిక్ సేమ్ ఉంటది, ఓ అక్కడి నుంచి కాపీ కొట్టారా అనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒక ఇంటలెక్చువల్ ఆన్సర్ ఉంటుంది. ఎలా అంటే, కాపీ కొట్టచ్చు, దానికి కూడా దాని యొక్క మూలం ఏదైతే ఉంటుందో ట్యూన్ కానీ ఆ లిరిక్స్ కానీ దాన్ని చెడిపోకుండా జాగ్రత్తగా క్యారీ ఫార్వర్డ్ చేయమనేది ఒకటి టాలెంట్. ఇంకోటి, కాపీ కొట్టినా కూడా దాన్ని ఒక కొత్త పంథాలో తీసుకెళ్ళడం అనేది ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. అంటే అలా అనుకుంటే ఇప్పుడు ఇళయరాజా గారి పాటలు చూడండి, అన్ని ఒకేలా అనిపించవు మనకి. కొత్త ఎక్కడి నుంచి వస్తాయండి మరి? అంటే ట్యూన్స్, కొన్ని ట్యూన్ డిఫరెంట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకేలాగా ఉన్నట్టు ఉంటుంది, కాదనట్లేదు. బట్ ఇక్కడ ఇప్పుడు నెటిజన్స్ ఎక్కువైపోయారు కాబట్టి ఇళయరాజా గారికి అన్ని విమర్శలు రాలేదే, ఈయనకి ఎందుకు వస్తున్నాయి అనుకుంటాం మనం. బట్ అప్పుడు అంత లేదు కాబట్టి రాలేదేమో, ఉంటే వచ్చేవేమో. ఇప్పుడు ఈయనకేంటి, ఆ కాపీ మ్యూజిక్, లేకపోతే ఈయన బాలకృష్ణ గారికి ఒకరికే బాగా కొడతారు. ఎందుకు? దాని తగ్గట్టుగా బాలయ్య గారికి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు శ్రీమతి భువనేశ్వర్ గారు ఏమన్నారు, తమన్ నందమూరి తమన్ అనాలేమో అని అన్నారు ఆవిడ నవ్వుతూ. అంటే నందమూరి ఫ్యామిలీకి ఇంకా డెడికేట్ ఆయనకి ఇచ్చే మ్యూజిక్ ఇంకెవరికి ఇవ్వలేదు. ఎందుకంటే మరి అఖండాకి నిజంగా బాక్సులు బదలాడిపోయాయంట యుఎస్లో కదా. సో ఆయన అంత ప్రాణం పెట్టేస్తారు. దానికి కూడా ఏం చెప్పాడంటే ఆయన, ఎందుకో నాకు తెలీదు, బాలయ్య గారు ఎప్పుడు కలిసినా
నన్ను ఒక కొడుకులా ట్రీట్ చేస్తాడు ఆయన. చక్కగా ఏం తిన్నావు, ఏంటి తింటావా దా అంటాడు. లేదంటే క్షేమ సమాచారం అడిగి తెలుసుకుంటూ అమ్మ ఎలా ఉంది, చెల్లె ఎలా ఉంది అడుగుతాడంట. ఏదైనా అవసరం అయితే చెప్పు అంటాడంట. అంత మా నాన్న తర్వాత నేను అంత ప్రేమను ఇంకెక్కడ చూడలేదు, బాలయ్య గారి దగ్గర చూశానని చెప్పి ఒక ఉద్వేగంగా మాట్లాడు ఒక ఆడియో ఫంక్షన్ సందర్భంలో. మైట్ బి బాలయ్య అనేసరికి ఆ ఫీలింగ్స్ వచ్చేస్తుందేమో. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డైరెక్టర్లు, అది మ్యూజిక్ డైరెక్టర్లు లేకపోతే సినిమా డైరెక్టర్లు చూస్తే ఒక పందాలోనే వెళుతూ ఉంటారు. శ్రీను వైట్ల గారు అంటే కథ ఏదన్నా కానివ్వండి, ఆ కామెడీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి కూడా ఒక్కొక్క జోనర్ లో నిష్ణాతులై ఉంటారు. ఆ టైప్ ఆఫ్ సినిమాలు చేసేది ఎక్కువగా నందమూరి ఫ్యామిలీనే కాబట్టి అలవకగా కొట్టేస్తారు. ఆయన కొట్టేస్తాడేమో అంటే ఆయనకి ఆ ఎఫెక్టెడ్ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోరు బాలయ్య అనేసరికి ఇప్పుడు మిగతా హీరో కొడితే ఇక్కడే పడతాడేమో, అదే బాలయ్య గారు పడితే అండమాల పడతాడు కదా. సో దానికి ఆ ఇంపాక్ట్ ఎలా వస్తుంది? బ్యాక్గ్రౌండ్ స్కోరే. మీరు సౌండ్ తగ్గిన సినిమా చూడండి, ఈవెన్ హర్రర్ సినిమా కూడా మ్యూట్ లో పెట్టి సినిమా చూడండి, మీకు అసలు భయం లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోరే. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నా చిన్నతనంలో ఒకసారి టీవీలో రాత్రి సినిమా ఇచ్చాడండి. ఆ రాత్రి సినిమా భయమే ఉండదు కానండి, వాళ్ళ స్టోర్ రూమ్ డోరు పడి కిటకిట పడుతుంటుంది. ఆ సౌండ్కి భయం వేస్తుంది, అంటే డోర్ క్లోజ్ అయ్యే సౌండ్. అంటే మ్యూజికల్ ఎఫెక్టే కదండి. సో అట్లాగా తమన్ను ఇచ్చినప్పుడు ఆయనైనా ఎంతకని ఎట్లా చేస్తారు, ఇది చేస్తారు. వాళ్ళు కూడా ఆయన ఎంత కసరత్తు చేస్తాడంటే తమను, అంటే మీరు సందర్భం అడిగారు గారు చెప్తున్నా, ఈ రోజుకి కూడా కొన్ని దాన్ని ఏమంటారు డిఐ అంటారు, డిజిటల్ ఇంటిగ్రేషన్ ఏదో అంటారు మ్యూజిక్కి. 5.1 8.1 ఏవో ఉంటాయి. ఫినిషింగ్కి మళ్ళీ ముంబైయో చెన్నై వెళ్ళి అక్కడ డిజిటల్గా పవర్ఫుల్ టెక్నికల్ పర్సన్స్తో చేయించుకుని వస్తాడంట అవుట్పుట్. మరి అదేదో ఇక్కడ ఆయన స్టూడియోస్లో ఇక్కడ స్టూడియోస్లో చేసేసుకోవచ్చు కదా. కష్టం ఉంటుంది కాబట్టి అంత పేరు కూడా వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఆయన అంత కోప్పడ్డారు చెప్పండి నాకు. ఎందుకేం లేదు, ఇట్లాగే కాపీ కొట్టాడు ఏదో అని అన్నారు. ఆ తర్వాత ఈయన ఒక సంబంధించి షాటో స్లాటో అనేదో పెడితే నెటిజన్ అన్నాడంట, నువ్వు షాట్కి తేడా తెలియదు, నువ్వు ఖచ్చితంగా ధోని ఫ్యాన్ అయి ఉంటావు. అంటే ఈ మధ్యన అంతా ఈ కన్నడం ఆర్సీబీ గెలిచిన తర్వాత తమిళకి కన్నడంకి కొంచెం ఫైట్ అవ్వడం, ఆర్సీబీకి చెన్నై సూపర్ కింగ్స్కి ఇష్యూ అవ్వడం, ఇలా అందరూ ధోని ఫ్యాన్స్, ధోని ఆడపోయిన అలాగే మాట్లాడతారనడం. ఆ విషయంలో కాబట్టి నువ్వు నాకు స్పెల్లింగ్స్తో కరెక్ట్ చేస్తా, నువ్వు రారా, నువ్వు నేర్పిద్దు కానీ రాబే అని పెట్టాడు. పెడితే దానికి మళ్ళీ దాన్ని కూడా మనం నెటిజన్స్ వైరల్. మరి ఆయనకి ఎంత ప్రాణం విసుగొచ్చిందో. ఇన్ని రోజులు అవునాడు, ఇప్పుడు ఎందుకు అయ్యాడు, ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళు అయిందిగా. ఆ చిన్నపిల్లడి నుంచి బాయ్స్ సినిమాలో ఆర్టిస్ట్ గా ఉన్న నుంచి జాజ్ కొట్టుకుంటూ కీబోర్డ్ మణిశర్మ గారికి ప్రియ శిష్యుడు కదా. కాబట్టి మనిషి అన్నాక సహజం అండి, కోపాలు వస్తాయి, నవరసాలు ప్రతి మరి అది మనకి న్యూస్. సెలబ్రిటీస్ అయితే మాత్రం కాస్త అన్ని అదుపులో పెట్టుకోవాలి అంటారు. థ్యాంక్ యూ అండి.